హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మన టాపిక్ టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్లో సెకండ్ టైం మీన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుకుందాము. నిన్నటి క్లాస్లో ఒకసారి బ్రీఫ్గా చూస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, దాంట్లో పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్లో ఎలాగా రాయాలి అన్నది మనం నేర్చుకున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ రూల్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసరికి V1 నెక్స్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ మీన్స్ సబ్జెక్ట్ వెర్బ్ V1 అంటే S ప్లస్ V1 ప్లస్ O అని అందులో నేర్చుకున్నాం. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. పాజిటివ్. నెగిటివ్ అయితే ఏం చేసాము, సబ్జెక్ట్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డూ డస్లు వస్తాయి నాట్ చెప్తున్నప్పుడు, లేదు కాదని చెప్పేటప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నప్పుడు ఒక హెల్పింగ్ వర్బ్ హెల్ప్ తీసుకుంటా నాట్ని రాయాల్సి ఉంటుంది. I do not eat mango. I eat mango పాజిటివ్ సెంటెన్స్, I do not eat mango నెగిటివ్ సెంటెన్స్. క్వశ్చన్కి వచ్చేసరికి డూ డస్ ముందుకు వస్తాయని చెప్పాను. డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డూ ఐ ఈట్ మ్యాంగో, నేను మ్యాంగో తిన్నాను. ఇవి హిందీలోను కూడా మనం నేర్చుకున్నాము. ఒకసారి లాస్ట్ వీడియో రిఫర్ చేయండి. ఓకే, ఇవాళ సెకండ్ టైం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ దీన్ని హిందీలో ఏమంటాము, సామాన్య వర్తమాన కాలం వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది వచ్చేసరికి అపూర్ణ కాలం, అపూర్ణ అసంపూర్ణ వర్తమాన కాలం, అసంపూర్ణ వర్తమాన కాలం, అపూర్ణ వర్తమాన కాలం అని చెప్తాం. అంటే ఇది కంప్లీట్ అవ్వలేదు, యాక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి అపూర్ణ అంటాం. అంటే కంప్లీట్ అవ్వలేదు, చేసే పని పూర్తి అవ్వలేదు, జరుగుతూ ఉన్న యాక్షన్స్ గురించి చెప్పేదే ప్రజెంట్ కంటిన్యూస్. దట్ మీన్స్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, చేసే పని జరుగుతూ ఉంటుంది ఈ టైంలో. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీతో చెప్తున్నాను, మీకు లెసన్ చెప్తున్నాను. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ క్లాస్ని టీచ్ చేస్తూ ఉన్నాను. జరుగుతుంది కదా యాక్షను ఎట్ ప్రజెంట్. ఇప్పుడు మనం చేస్తూ ఉన్న పని గురించే మాట్లాడాలి, అంతే, అంతకుమించి వేరే ఆలోచించాలి. జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడతాం. ఐ యామ్ రైటింగ్ నోట్బుక్, నేను నోట్బుక్ రాస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నావు అంటే మనం చేస్తున్న పని మాట్లాడతాం. వాట్ ఆర్ యూ డూయింగ్ క్వశ్చన్ అడుగుతారు, నువ్వేం చేస్తూ ఉన్నావు, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు ఆ పని చెప్తాం. ఐ యామ్ రీడింగ్, ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ డ్రింకింగ్, ఐ యామ్ వాక్. ఏది చేస్తే దాని గురించే మాట్లాడతాం, అంతే, చాలా సింపుల్. మరి దీనికి స్ట్రక్చర్ ఏంటి, అగైన్ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ సేమ్ అన్నమాట. మరి హిందీలో వచ్చేసరికి ఇక్కడ రహా అన్న సెంటెన్స్తో చెప్తాం. మై కా రహా హూ, నేను తింటూ ఉన్నాను, తింటూ ప్లస్ ఉన్నాను, తింటూ ఉన్నాను. తినడం ఈట్ అంటాం. నేను వెర్బ్ 6 ఫామ్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. V1 V2 V3 V4 V5 V6. వీటిల్లో ఇప్పుడు ఏ వెర్బ్ యూజ్ చేయబోతున్నాం మనం ఇక్కడ చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్లో చూడండి, పాజిటివ్ స్ట్రక్చర్. P మీన్స్ పాజిటివ్, మీన్స్ సాధారణంగా మాట్లాడే వాక్యం అని అర్థం, సకారాత్మక వాక్యం. దానికి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ ఏమొస్తుంది యామ్, ఈజ్, ఆర్, మూడిట్లో ఏదే ఒకటి వస్తుంది. ఒక హెల్పింగ్ వర్బ్తో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తున్నాము. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ రాలేదు, పాజిటివ్ సెంటెన్స్లో ఓన్లీ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్తో పాటుగా ఒక హెల్పింగ్ వర్బ్ హెల్ప్ తీసుకుంటాం ఇందులో. మీన్స్ యామ్, ఈజ్, ఆర్ ఏదో ఒకటే వస్తుంది, ప్లస్ V1 ప్లస్ ఇంగ్. V1కి ఇంగ్ అనే వర్డ్ని యాడ్ చేస్తాము. V1 ప్లస్ ఇంగే మనకి V4 అని వెర్బ్ 6 ఫామ్స్లో నేర్పించాను నేను. వెర్బ్ 6 ఫామ్స్ ఒకసారి రెఫర్ చేస్తే అందులో V4 మీన్స్ V1 ప్లస్ ఇంగ్ మీన్స్ ప్రజెంట్ పార్టిసిపుల్, ఇప్పుడు జరుగుతూ ఉన్న యాక్షన్కి యూజ్ చేయాల్సిన వెర్బ్ V4. ఆ V4 ఎలాగొస్తుందంటే V1 ప్లస్ ఇంగ్. V1 ఏం తీసుకుంటామో దానికి ING కలిపితే V4 వచ్చేస్తుంది. ప్లస్ O మీన్స్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ స్ట్రక్చర్ అర్థమైంది కదా. ఏంటి సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది 1-4 సార్లు రిపీటెడ్గా చదువుతూ ఉంటే గుర్తుండిపోతుంది సెంటెన్స్ స్ట్రక్చర్. పాజిటివ్. మరి నెగిటివ్ ఏమవుతుంది, నాట్ని యాడ్ చేస్తే నెగిటివ్ వచ్చేస్తుంది. మరి ఆ నాట్ యాడ్ చేయాలంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలని చెప్పాం. ఇక్కడ డూ డజులతో పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్ వచ్చేసినాయి కాబట్టి డూ డజులు ఇక్కడ రావు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే డూ డజులు వస్తాయి, ఇంకెక్కడా రావు.
అంతే. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ వచ్చేసింది కాబట్టి హెల్పింగ్ వర్బ్, దాని పక్కన నాట్ అనే వర్డ్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ వచ్చేస్తుంది. చూడండి, సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్, ఓకే, ప్లస్ V1 ప్లస్ ing మీన్స్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, నెగిటివ్ సెంటెన్స్. ఓకే, మరి క్వశ్చన్ ఎలా వస్తుంది? హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేయాలి. క్వశ్చన్ ఫామ్కి వచ్చేసరికి ఎప్పుడు చెప్తున్నాం, క్వశ్చన్ ఫామ్స్, క్వశ్చన్ వర్డ్స్ నేర్పించేటప్పుడు స్ట్రక్చర్ చెప్పాను అక్కడ, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ముందేం రావాలి, ఏదైనా ఒక క్వశ్చన్ వర్డ్ ఉంటే క్వశ్చన్ వర్డ్, లేకపోతే హెల్పింగ్ వర్బే క్వశ్చన్ వర్డ్గా యాక్ట్ చేస్తుందని చెప్పాను. సో యామ్ ఈజ్ ఆర్ ఫస్ట్ వచ్చేస్తుంది క్వశ్చన్ వర్డ్, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వే ఫామ్ V4 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్. ఇప్పుడు దీనికి WH చేయాలంటే ఎదురు దాని పక్కన WH ఏదైనా యాడ్ చేసేస్తే WH క్వశ్చన్ వర్డ్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వస్తుంది. క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, ఇది ఫార్మేట్. దీని ప్రకారమే సెంటెన్స్ అన్నీ ఉంటాయి. మనం మాట్లాడే మాటలన్నీ కూడా దీని ప్రకారమే మాట్లాడతాం. ఇక హిందీలో ఎలాగా మరి? హిందీలో వచ్చేసరికి రహా అనే వర్డ్తో దీన్ని ఎండ్ అవుతుంది సెంటెన్స్లో. మై కా రహా హూ, నేను తింటూ ఉన్నాను. తింటూ ఉండడాన్ని రహా అనే వర్డ్తో చెప్తాము. మళ్ళీ ఇక్కడ రహా, రహి, రహే, ఆకి మాత్ర, ఈకి మాత్ర, ఏకి మాత్రతో ఎండ్ అవుతుంది చివర్లో ఉన్న లెటర్. ఎప్పుడు ఆకి మాత్ర? సింగులర్స్కి. సింగులర్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి మై, తుమ్, వహ్. వహ్ వచ్చేసరికి మేల్కి, దానికి ఆకి మాత్రతో ఎండ్ అవుతుంది, మీన్స్ రహా. మై కా రహా, అక్కడ చివరిలో హూ ఒకళ్ళకి, హే ఒకళ్ళకి వాడాలి. హూ వచ్చేసరికి ఓన్లీ మైకి వాడతాం. చూడండి, యామ్ వచ్చేసరికి ఐకి వాడతాం. తెలుసుగా యామ్ ఈజ్ ఆర్ ఎవరెవరికి వాడాలి? యామ్ వచ్చేసరికి ఓన్లీ ఐని హిందీలో ఏమంటారు? మై. యామ్ని హిందీలో ఏమంటాము? హూ. మై హూ, ఐ యామ్ హియర్, మై ఇదర్ హూ, నేను ఇక్కడ ఉన్నాను. ఉండడాన్ని యామ్లో చెప్తే ఆ యామ్ని హిందీలో ఏమంటాము? హూ. మై హూ, నేను ఉన్నాను నీకు, మై హూ, హూతో చెప్తాం. ఓకే, ఈజ్ ఎవరికి వాడాలి? హీ, షీ, ఇట్కి ఈజ్ వాడితే ఈజ్ని హిందీలో హేగా చెప్తాము, హే అంటాము. ఆర్ని కూడా హిందీలో హేగానే చెప్తాము. మై, ఇక్కడ తుమ్కి హే వస్తుంది. తుమ్ కా రహా హే. అదే అమ్మాయి అనుకోండి, వహ్. వహ్ని అబ్బాయికి వాడతాము, అమ్మాయికి వాడతాము. అబ్బాయికి వాడితే కా రహా హే, అమ్మాయికి వాడితే కా రహీ హే. అంతే తేడా. రహా హే, రహీ హే, రహే హే. ఒక్క హూ ఎవరికి వస్తుంది? మైకి మాత్రమే వస్తుంది. మై కా రహా హూ, మై కా రహా, నేను తింటూ ఉన్నాను. అది సెంటెన్స్లో ఇప్పుడు చూద్దాం. ఆర్ వచ్చేసరికి వి, యూ, దేకి వాడతాము, హిందీలో హే అంటాము. ఆర్. యామ్నేమో హూ అంటాము. ఈజ్ని, ఆర్ని హేగా చెప్తాము. యామ్ వచ్చేసరికి ఐకి వాడతాము. ఈజ్ వచ్చేసరికి హీ, షీ, ఇట్కి వాడతాము. ఆర్ వచ్చేసరికి వి, యూ, దేకి ఆర్ని యూజ్ చేయాలి. ఇది రూల్స్ అమ్మ. సెంటెన్స్ ఏదైనా ఏ స్ట్రక్చర్ నేర్చుకోవాలన్నా దాని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్, అక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎవరెవరికి వాడాలో తెలిస్తే మనకి అసలు చాలా ఈజీ. అసలు టెన్సెస్ అసలు భయపడక్కర్లేదు, అసలు టెన్షన్ పడక్కర్లేదు. ఇది అర్థం కాలేదన్నదే ఉండదు, ఇదన్నీ వచ్చేస్తాయి మీకు. ఎవరెవరికి అప్లై చేయాలి? పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, నెగిటివ్ క్వశ్చన్. పాజిటివ్ రాయడం వచ్చింది అనుకోండి, నెగిటివ్ తెలుసు కదా, నాట్ పెడితే నెగిటివ్, హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొస్తే క్వశ్చన్. అంతే, ఒక్క పాజిటివ్ స్ట్రక్చరే నేర్చుకోవాలి మీరు, అంతే. మిగతా రెండు మనకి అక్కడ తెలిసిపోతుంది ఎలా వాడాలని. నాట్ ఎప్పుడు థర్డ్ ప్లేస్, మీన్స్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఈ రెండింటి తర్వాతే నాట్ వస్తుంది. అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అయినా సరే నాట్ యొక్క ప్లేస్ థర్డ్ ప్లేస్. ఓకే, క్వశ్చన్ వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, అందులో నాట్ రాదు, అంతే. ఓకే, మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఉందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, సబ్జెక్ట్ మీన్స్ హియర్, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకొస్తున్నాం. సబ్జెక్ట్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. నేమ్ ఆఫ్ పర్సన్ ఏదర్ అమ్మాయి అయితే షీలోకి వెళ్తుంది, అబ్బాయి అయితే హీలోకి వచ్చేస్తాడు. ఓకే, థింగ్స్ వచ్చేసరికి అన్నీ ఇట్. థింగ్స్, యానిమల్, ప్లేసెస్ అన్నీ కూడా ఇట్లోకి వచ్చేస్తాయి. ఇంకేమున్నాయి? ఇంకేమీ లేదు చెప్పుకోవడానికి. ఓకే, ఐ మీన్స్ సబ్జెక్ట్. చూడండి ఒకసారి సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ ఐకి ఏం వాడాలని చెప్తున్నాను?
ఈ యామ్ వాడాలి. ఐ యామ్ మీన్స్ ఒక హెల్పింగ్ వర్క్ తీసుకున్నాము ప్లస్ V1 ప్లస్ ఇంగ్, గో ప్లస్ ఇంగ్ ఏమవుతుంది, గోయింగ్ అయింది, ప్లస్ ఆబ్జెక్ట్. రిమైనింగ్ ఈ పార్ట్ అంతా ఏంటి, టు ద మార్కెట్ అన్నది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే థింగ్ కదా మేడం, ఒకటే కదా అంటే అలా కుదురుతామా. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ అర్థం సెంటెన్స్లో రిమైనింగ్ పార్ట్. ఏది రిమైనింగ్ పార్ట్, సబ్జెక్ట్ వెర్బ్ కాకుండా ఉండే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఆబ్జెక్ట్లోకి తీసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్లో ప్రిపోజిషన్ ఉండొచ్చు, కంజంక్షన్ ఉండొచ్చు, ఇంటర్జెక్షన్ ఏదైనా ఉండొచ్చు. ఆబ్జెక్ట్ పార్ట్లో యాడ్వర్బ్ ఉండొచ్చు, యాడ్జెక్టివ్ ఉండొచ్చు, నౌనే ఉండొచ్చు, ప్రొనౌనే ఉండొచ్చు, ఏదైనా సరే రిమైనింగ్ పార్ట్ సబ్జెక్ట్ వెర్బ్ కాకుండా ఉండే పార్ట్ అంతా కూడా ఆబ్జెక్టే. దాన్ని ప్రెడికేట్ అని కూడా చెప్తాం. బట్ ఇన్ జనరల్గా ఆబ్జెక్ట్ అని చెప్పేస్తూ ఉంటాం. రిమైనింగ్ పార్ట్లో చూడండి, ఆ టు ద మార్కెట్ అది ఆబ్జెక్ట్. సరిపోయిందా సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ యామ్ గోయింగ్ వేర్, గోయింగ్ అంటే వెళ్ళడం, వెళ్ళడం అంటే ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఏంటో కూడా చెప్తున్నాను, టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళుతూ ఉన్నాను. గోయింగ్ మీన్స్ ఏంటి, ద యాక్షన్ ఈజ్ కంటిన్యూయింగ్, నేను జరుగుతూ ఉంది, ఇప్పుడే బ్యాగ్ తీసుకున్నాను బయలుదేరినట్లే. సో ఐఆమ్ గోయింగ్ టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను చెప్తున్నాను, అంటే యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, జరుగుతూ ఉంది. అయిపోయింది. మరి దీన్ని ఇప్పుడు తెలుగులో రాయాలనుకుంటే, నేను మార్కెట్ వెళ్తూ ఉన్నాను, వెళ్ళాను అంటే ప్రజెంట్, నేను మార్కెట్కి వెళ్ళాను, ఐ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తాను, ఐ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్తానన్న మీనింగ్ వస్తుంది. వెళ్ళిపోయి ఉంటే ఐ గో టు మార్కెట్ అంట. ఇక్కడ చూడండి, ప్రజెంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, జాగ్రత్తగా చూడండి. ఐ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్తాను, ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ అంటే నేను మార్కెట్కి బయలుదేరాను, వెళ్తూ ఉన్నాను, దారిలో ఉన్నట్టు లెక్క. నేను మార్కెట్కి వెళుతూ ఉన్నాను, దీన్ని హిందీలో ఏం చేస్తాము, సేమ్ తెలుగు సెంటెన్సే హిందీలో వచ్చేస్తుందమ్మా. చూడండి, మై, నేను మీన్స్ మై, మార్కెట్ అంటే బాజార్, వెళ్తూ అంటే గోని ఏమంటారు హిందీలో, జా ప్లస్ రహా, జా రహా, మై కాబట్టి హూ రావాలి. మై బాజార్ జా రహా హూ, మై మార్కెట్ జా రహా హూ. అయిపోయింది సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్. మరి దీనికి నెగిటివ్, ఇక నెగిటివ్ రాయట్లేదమ్మా, చెప్పేస్తాను చూడండి. నెగిటివ్ సెంటెన్స్ ప్రకారం ఏం రావాలి, యామ్ ఈజ్ ఆర్ పక్కన నాట్ రావాలి. మీన్స్ ఐ యామ్ పక్కన నాట్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళడం లేదు, నేను వేరే ఎక్కడికో వెళ్తున్నాను. సో మార్కెట్కి వెళ్ళడం లేదని చెప్పాలి కాబట్టి ఐ యామ్ నాట్ గోయింగ్ టు ద మార్కెట్. నెగిటివ్, మై మార్కెట్ నహీ జా రహా, నహీ ఎక్కడ రావాలి, మై బాజార్ ఇక్కడ రావాలి. మై బాజార్ నహీ జా రహా హూ, నేను మార్కెట్కి వెళ్ళడం లేదు, అక్కడ లేదు చివరిలో వస్తే ఇక్కడ మై బాజార్ జా రహా నహీ అని చెప్పాం, నహీ జా రహా హూ అనాలి. ఏమ్మా ఇవి సెంటెన్సెస్ హిందీవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ వర్డ్ ఎక్కడ అప్లై చేయాలన్నది మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, నేను మార్కెట్కి వెళ్ళడం లేదు అంటే హిందీలో మై మార్కెట్ నహీ జా రహా, ఇక్కడ కూడా థర్డ్ ప్లేసే నాట్, నహీ వస్తుంది, నాట్ అంటే నహీ. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ చూడండి, హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ టెంపుల్. హీ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, కమింగ్ V1 ప్లస్ ఏ, ఫ్రమ్ మార్కెట్ అన్నది ఆబ్జెక్ట్. హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద టెంపుల్, టెంపుల్ నుంచి అతను వస్తూ ఉన్నాడు, దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళాడంటే అతను వస్తూ ఉన్నాడు అని అర్థం. హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ టెంపుల్, అతను టెంపుల్ నుంచి వస్తూ ఉన్నాడు. దాన్ని తెలుగులో టెంపుల్ అంటే గుడి నుంచి వస్తూ ఉన్నాడైతే హిందీలో ఏమంటాము, హీ అంటే వహ్, టెంపుల్ ఏమంటారు మందిర్, వహ్ మందిర్ సే ఆ రహా హే, మందిర్ సే నుండిని హిందీలో సే అంటారు. ఇవన్నీ ఈ వర్డ్స్ నేను బేసిక్ 100 వర్డ్స్లో చెప్పానమ్మా. టూని ఏమంటాము, ఫ్రమ్ని ఏమంటాము హిందీలో, అవన్నీ బేసిక్ వర్డ్స్లో ఉన్నాయి, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ టెంపుల్ అన్నప్పుడు హీ అంటే వహ్, అతను గుడి నుండి వస్తున్నాడు, అతను గుడి నుండి, గుడి అంటే వహ్, మందిర్ సే, మందిర్ నుండి అంటే సే, వహ్ మందిర్ సే, కమింగ్ అంటే కమ్ అంటే రావడం, రావడానికి హిందీలో ఏంటారు ఆ,
ఆ ఆకి రహాని యాడ్ చేయాలి. ఆ రహా హే, వహకి ఏం రావాలి? రహా రావాలి. వహ్ మందిర్ సే ఆ రహా హే, అతను మందిర్ గుడి నుండి వస్తూ ఉన్నాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. దే ఆర్ వాచింగ్ టీవీ, వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. దే సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్క్. చూడండి యామ్ ఈజ్ ఆర్ మూడు కవర్ అయ్యే విధంగా 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను. దే సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్క్, వాచింగ్ వాచ్ ప్లస్ ఇంగ్, వాచ్ V1 ప్లస్ ఇంగ్ టీవీ అన్నది ఆబ్జెక్ట్. ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ సరిపోయింది. కాకపోయినా మిగతా సెంటెన్స్ అంతా ఆబ్జెక్ట్ కిందే వస్తుంది. హీ దే ఆర్ వాచింగ్ టీవీ, వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ వాచింగ్ టీవీ, దే ఆర్ లిజనింగ్ మ్యూజిక్, దే ఆర్ స్టడీయింగ్, దే ఆర్ రైటింగ్. ఇలా ఎన్నైనా చెప్పచ్చమ్మా అసలు వర్బ్స్. ఒక ఎగ్జాంపుల్ అర్థమైందంటే మిగతా వర్బ్స్ అన్నీ తీసుకొని మీరు చకచకా రాసేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. దీన్ని హిందీలో ఏం చెప్పాలి? తెలుగులో ఏంటి? వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. తెలుగు మీరు రాసుకోండమ్మా. వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఏమన్నారు హిందీలో? వేకి ఏం రావాలి? హే వస్తుంది, రహే వస్తుంది. వే టీవీ, వాచ్ని ఏమంటాం మరి? టేక్ ప్లస్ రహే హే. వే కాబట్టి ఫ్లోరల్ సెన్స్, కాబట్టి ఫ్లోరల్ సెన్స్కి రహే రావాలి. వే టీవీ దేక్ రహే హే. వే మీన్స్ వాళ్ళు, వా ఏకి మాత్ర. వే టీవీ వాచ్ మీన్స్ దేక్ రహే హే. ఫ్లోరల్ సెన్స్లో రహే రావాలి, రహా రాదు. ఓకే, రహే హే, వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. యూ సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్క్, స్పీకింగ్ మీన్స్ మాట్లాడడం. స్పీక్ అంటే మాట్లాడడం. మాట్లాడడాన్ని హిందీలో ఏమంటారు? బోల్నా. ఇంకా చెప్పాలి బోల్. స్పీక్ మీన్స్ బోల్ అనే అర్థం. ఓకే, యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. యు అంటే తుమ్, హిందీలో తుమ్. ఆప్ అంటే మనకి యు అంటే నువ్వు, మీరు రెండు ఇంగ్లీష్లో పలుకుతూ ఉంటే తెలుగులో నువ్వు మీరు అంటాము, హిందీలో తుమ్ ఆప్ అంటాం. తుమ్ ఏమో సింగులర్, ఆప్ ఏమో ప్లూరల్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను తుమ్మగా తీసుకుంటే యు ఆర్, ఇక్కడ తుమ్ అవ్వదు, ప్లూరల్ సెన్స్ ఆరే వాడాం కాబట్టి మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. మీరు అంటే ఆప్ అంటే ఏమొస్తుంది? రహే. చివర్లో రహే ప్లూరల్ సెన్స్ కాబట్టి రహే. ఆప్ స్పీకింగ్ ఏమంటారు? బోల్. ఆప్ ఇంగ్లీష్ బోల్ రహే హే. ఆప్ ఇంగ్లీష్ బోల్ రహే హే. అదే రాసేస్తాం. ఆప్ इंग्लिश बोल रहे हैं. అంతా చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్ దాని ప్రకారమే రాస్తున్నాం. పాజిటివ్ సెంటెన్సెస్ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్, షీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్. షీ మీన్స్ వహ. షీ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, రీడింగ్ V1, న్యూస్ పేపర్ ఆబ్జెక్ట్. షీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్. ఆమె న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. చదవదాన్ని ఏమంటాము హిందీలో? పడ్. షీని ఏమంటాము? వహ్ న్యూస్ పేపర్. ఓకే, వహ్ న్యూస్ పేపర్ పడ్. రహా రావాలా, రహీ రావాలా, రహే రావాలా? చివరిలో అమ్మాయిలకి స్త్రీలింగ్కి రహీ రావాలి. అమ్మాయిలకి థింగ్స్కి, యానిమల్స్కి అన్నిటికీ కూడా రహీ రావాలి. సో वह न्यूज़पेपर पढ़ रही है. ओके, वह न्यूज़पेपर पढ़ रही है. ओके ना, वह न्यूज़पेपर पढ़ रही है. ఓకే, ఇలాగ నేను ఇప్పుడు మీకు 5 ఎగ్జాంపుల్స్లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చెప్తున్నాను. వీటికి నెగిటివ్స్ చూడండి ఒకసారి. క్వశ్చన్స్. ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్. నెగిటివ్ ఏమవుతుంది? మై మార్కెట్ నహీ జా రహా హూँ.
నేను మార్కెట్కి వెళ్ళడం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద మార్కెట్. క్వశ్చన్ అయితే ఏమవుతుంది, యామ్ ముందుకు వస్తుంది. చూడండి క్వశ్చన్లో యామ్ ముందుకు వస్తే యామ్ ఐ గోయింగ్ టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నానా. క్యా హిందీలో క్యా అనే వర్డ్ వస్తుంది. క్యా మై మార్కెట్ జా రహా హూ అయిపోయింది. మరి వేరు వెన్న తీసుకుంటే వై తీసుకుంటే వై యామ్ ఐ గోయింగ్ టు ద మార్కెట్, నేను మార్కెట్కి ఎందుకు వెళ్తున్నాను. వై ఎందుకంటే బికాస్ ఆఫ్ పర్చేజింగ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. వై వాడితే క్యూ మై మార్కెట్ జా రహా హూ, ఇలా క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్, he is coming from temple, he is not coming from temple, वह मंदिर से नहीं आ रहा है, वह मंदिर से नहीं आ रहा है. क्वेश्चन వచ్చేసరికి ఈజ్ ముందుకు వస్తుంది. ఈజ్ హీ కమింగ్ ఫ్రమ్ టెంపుల్, ఈజ్ హీ కమింగ్ ఫ్రమ్ టెంపుల్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ వస్తూ ఉంటే ఎస్, కాదు అతను టెంపుల్ నుంచి కాదు స్కూల్ నుంచి వస్తున్నాడంటే నో అంటాం. ఈజ్ హీ కమింగ్ ఫ్రమ్ టెంపుల్. వెన్ అనే క్వశ్చన్ వర్డ్ యాడ్ చేసుకోండి. వెన్ ఈజ్ హీ కమింగ్ ఫ్రమ్ టెంపుల్, అతను టెంపుల్ నుంచి ఎప్పుడు వస్తున్నాడు, ఈవినింగా, మార్నింగా, ఆఫ్టర్నూనా, నైటా, టైం చెప్తున్నాం. వెన్ అంటే టైం, వై అంటే రీజన్. మన క్వశ్చన్ వర్డ్స్లో చెప్పుకున్నామమ్మా ఇవన్నీ. ఓకే, నెక్స్ట్, దే ఆర్ వాచింగ్ టీవీ. నెగిటివ్, దే ఆర్ నాట్, ఆర్ తర్వాత నాట్ ఎప్పుడు థర్డ్ ప్లేస్. దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ, వాళ్ళు టీవీ చూడడం లేదు. వే టీవీ నహీ దేఖ్ రహే హే. క్వశ్చన్ వచ్చేసరికి ఏమవుతుంది, ఆర్ ముందుకు వస్తుంది. ఆర్ దే వాచింగ్ టీవీ, ఆర్ దే వాచింగ్ టీవీ, వాళ్ళు టీవీ చూస్తున్నారా. క్యా వే టీవీ దేఖ్ రహే హే, క్యా అన్న వర్డ్ వస్తుంది హిందీలో. క్యా ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఏం యూజ్ చేయొచ్చు, వాళ్ళు టీవీ చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. వై దే ఆర్ వాచింగ్ టీవీ, వై ఆర్ దే వాచింగ్ టీవీ, ఎందుకు చూస్తున్నారంటే బికాస్ దే హ్యావ్ holiday time, they have leisure time, so they are enjoying by watching TV. వాళ్ళు టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు, హాలిడే పీరియడ్ కాబట్టి. ఇలా రీజన్స్ ఏమైనా చెప్పచ్చమ్మా ఆన్సర్. ఓకే, నెక్స్ట్, యూ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. దాని నెగిటివ్, యూ ఆర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. తుమ్ ఆర్ ఆప్ ఇంగ్లీష్ నహీ బోల్ రహే హే, నహీ వస్తుంది ఇంగ్లీష్ పక్కన. క్వశ్చన్కి వచ్చేసరికి ఆర్ ముందుకు వస్తే ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నావా, అయితే ఎస్, లేదంటే నో. ఓకే, ఇలా చెప్తాం. క్యా ఆప్ ఇంగ్లీష్ బోల్ రహే హే, క్వశ్చన్ క్యా ఆప్ ఇంగ్లీష్ బోల్ రహే హే. నెక్స్ట్, షీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్, ఆమె న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. నెగిటివ్ ఏం చెప్తాం, షీ ఈజ్ పక్కన నాట్ వచ్చేస్తుంది. షీ ఈజ్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్, ఆమె న్యూస్ పేపర్ చదవడం లేదు. వహ్ న్యూస్ పేపర్ నహీ పఢ్ రహీ హే, నహీ ముందు వచ్చి తర్వాత పఢ్ రహీ హే వస్తుంది. క్వశ్చన్, క్యా వహ్ న్యూస్ పేపర్ పఢ్ రహీ హే, క్యా అన్న వర్డ్ వస్తే చాలు. ఇక్కడ వచ్చేసరికి ఈ హెల్పింగ్ వర్క్ ముందుకు వస్తుంది. ఈజ్ షీ రీడింగ్ న్యూస్ పేపర్, ఆమె న్యూస్ పేపర్ చదువుతూ ఉందా, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ అయితే ఎస్. వై ఎందుకు చదువుతుందంటే దట్ ఈస్ హర్ హ్యాబిట్, ఆమె హ్యాబిట్ న్యూస్ పేపర్ చదవడం డైలీ అని చెప్పి. ఇలాగ సెంటెన్సెస్ మనం రాస్తాం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇటువంటి ఇంకొన్ని వర్బ్స్ తీసుకోవాలి. నేనే ఇస్తాను లిస్టు, ఒక ఫోటో పెడతాను నోట్స్లోది. దాంట్లోంచి వర్బ్స్ మీరు తీసుకొని ఒక 5 వర్బ్స్, 6 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, V1, V2, V3, V4, V5, V6, వీటితో ఉన్న చార్ట్ మీకు నేను ఫోటో పెడతాను. దాంట్లో ఉండే వర్బ్స్కి మీరు ప్రాక్టీస్ చేయండి. V4 తీసుకోండి, అందులో ఉండే వాటితో సబ్జెక్ట్ని మార్చుతా, వెర్బ్ని మారుస్తా, ఆబ్జెక్ట్ని మార్చుకుంటా. ఇప్పుడు చూడండి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ వర్బ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ మార్కెట్ పెట్టాను, ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ టీవీ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ న్యూస్ పేపర్ ఉంది. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ వర్బ్స్. ఇలాగ ఒక 5 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో నేను మీకు లిస్ట్ ఇస్తాను, అందులో మీకు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 కూడా మీనింగ్స్ రాశాను నేను. V1, V2, V3, V4, V5, V6. ముందు స్టార్టింగ్ ఒక 10 V6 ఫార్మ్స్ నేర్పిస్తున్నాను. అవి మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ఫాలో. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయమ్మా. ఇవాటి నుంచి డైలీ ఒక్కొక్క 10 వర్బ్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 కలిపి ఉన్న చార్ట్ మీకు ఇస్తాను. దాంట్లోంచి మీరు ప్రాక్టీస్ చేయండి.
సో ఇవి ఎలాగో 12 క్లాసెస్ వస్తాయి. నిన్నటి క్లాసు ఇవాళ క్లాస్ కలిపి 2 వచ్చినాయి. ఇంకా టెన్సెస్ అన్నీ కలుపుకుంటే ఇంకొక 10 క్లాసెస్ వస్తాయి. సో 10 క్లాసెస్లో 10 వర్బ్ చార్ట్స్ ఇస్తాను. మొత్తం 100 వర్బ్స్, ఇంపార్టెంట్ వర్బ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 100 వర్బ్స్ కంపల్సరీ నేర్చుకోండి. హిందీ మీనింగ్, తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్. అవి నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ 99% వచ్చేసినట్టే. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.